తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో కూడా భారీగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. పలు ప్రాంతాల్లో కూడా నీరు మొత్తం కూడా గుంటల్లో కానీ తర్వాత గుంటలకు సంబంధించి కూడా భారీగా నీరైతే నిండుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారుల వద్ద కూడా భారీగా వర్షపాతం రావడంతో కూడా ప్రధాన రహదారి వద్ద అయితే చెరువుల తలపించే విధంగా అయితే నీరైతే ఉంచడం జరిగింది. అయితే ఆఫీసు వెళ్ళే సమయం కాబట్టి ట్రాఫిక్ జామ్ భారీగా కావడంతో కూడా ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి ఎక్కడైతే నీరు ఆగడం జరిగిందో అక్కడ పూర్తిగా నీరునైతే తొలగించే ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే వాహనాలు వచ్చే ఆ సమయంలో కూడా వాహనదారులకు కూడా సూచనల మేరకు కూడా వారికి పోలీసులు కొంతవరకు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. నీళ్లు నిల్చడం జరిగింది. అక్కడ అంతరాయం లేకుండా కూడా మాన్యువల్ను చెత్త మొత్తం కూడా తొలగించడంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్కు సంబంధించి కూడా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. తర్వాత పూర్తిగా నీరు ఎక్కడ ఉన్నా కానీ తర్వాత చెట్లు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడన్నా చెట్లు విరిగినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలను కూడా ఏదైతే అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆఫీసు వెళ్ళే ఎంప్లాయీస్ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారైతే రహదారులపై వచ్చే నీరుకు సంబంధించి కూడా ఉండడంతో కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి కూడా పోలీస్ అధికారులు కానీ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా వర్షాలతో మొత్తం రోడ్లపై కూడా నీరు నిలిచడంతో కూడా అయితే పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క సిబ్బంది కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా వెళ్ళి తర్వాత వాటర్ ఎక్కడైతే ఉండడం జరిగిందో వాటిని వెంటనే తొలగించి వాహనదారులకు క్లియర్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. అయితే మరొక 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా మోస్తారు నుంచి భారీగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు అధికారులకు సంబంధించి కానీ తర్వాత ఇటు వాహనదారులకు ఉన్నతాధికారుల సూచన మేరకు కూడా మలుచుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అధికారులు కూడా అంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తిగా ట్రాఫిక్ అని తర్వాత ఎక్కడ కూడా అంతరాలు లేకుండా అయితే ప్రస్తుతం అయితే ఆ చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇటు మనం ప్రస్తుతం మాసప్ ట్యాంక్ వద్ద ఉన్నాము. మాసప్ ట్యాంక్ వద్ద రహదారి పైన కూడా భారీగా నీరు నిల్చోడంతో కూడా ఆ ట్రాఫిక్ పోలీసులు తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ నీరును తొలగించిన తర్వాత వాహనదారులకు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా వాహనాలను అయితే ముందుకొచ్చే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ నీళ్ళు నిల్చోడంతో కూడా మైదీపట్నం నుంచే ఇటు లకిడికప్పులు వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా వాటిని ఎమ్మడే వాటర్ని అయితే తొలగించి తర్వాత వాహనదారులకైతే వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఎక్కడైతే వాహనాలు రోడ్లపై నీళ్ళు నిల్చడంతో కూడా వాహనదారులు అటువైపు వెళ్లకుండా కేవలం నీరు లేని సైడ్ వైపు వెళ్లడంతో కూడా ఈ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడే నగరంలో కూడా పలు చోట్ల ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఇటు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి తర్వాత అక్కడ వాటర్ని పూర్తిగా తొలగించి తర్వాత ట్రాఫిక్ని అయితే అంతరం లేకుండా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.